సదుపాయాలు కల్పించడం అనేది మరొక ఎత్తు. చదువు చెప్పడానికి మంచి టీచర్లు మీకు ఎలాగా ఉన్నారు, బాగా చెప్తున్నారు, మంచి ఉత్తీర్ణత శాతం కూడా మీరు పొందుతున్నారు. కానీ మరో పక్కన ముఖ్యంగా ఇది బాలికోన్నత పాఠశాల కనుక ఇక్కడ ఆడపిల్లలకు ఉండేటువంటి ప్రత్యేక అవసరాలు, స్పెషల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ నీడ్స్ తీర్చుకోవడానికి ప్రభుత్వాలు శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది. చాలా కాలం క్రితం నేను ఒక రిపోర్ట్ కూడా చదివాను, అది మీ దగ్గర ఇదే వేదిక మీద ఒకసారి చెప్పాను కూడా. మనకి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే చదువు బాగా చెప్పకపోవటం వల్ల కాదు, బాగా చెప్తున్నారు. కానీ ఆడపిల్లలకు కావలసినటువంటి ప్రత్యేక అవసరాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కానీ ఇతరత్ర అలాంటి సదుపాయాలు సరిగ్గా లేకపోవటం వల్ల మగపిల్లలు అయితే ఏదో రకంగా వాళ్ళ కార్యక్రమాలు తీర్చుకోగలరు, కానీ ఆడపిల్లలకి మరుగు అనేది చాలా అవసరం. అటువంటిది లేకపోవటం వల్ల పాఠశాలకు వచ్చి ఆ ఇబ్బంది పడుతూ చదువుకునే కంటే ఇంటి దగ్గర ఉండటమే సుఖం అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఆడపిల్లలు చదువు మానేశారనేటువంటి రిపోర్ట్ కూడా నేను చదివాను. I have studied in a report that most of the dropouts from the girl child is because of not having proper facilities of toilets and other things in the schools. Yeah, that's why keeping that in your aim that we have proposed this one also. అది చాలా మంది ఆ రకమైన ఇబ్బందులు పడుతున్నారనేటువంటి తెలిసిన తర్వాత ఇవాళ నెస్లే వారు ముందుకు వచ్చారు. నేను ప్రత్యేకంగా అభినందించేది ఏంటంటే వారు గేమ్స్ కో మరో దానికో సహకారం అందిస్తే అంత గొప్ప విషయం కాదు, కానీ ఆడపిల్లలకు ప్రత్యేకంగా అవసరమైనటువంటి బయో టాయిలెట్స్ కి వారు సహకారం ఇవ్వటం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అందుకు నెస్లే కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మొత్తంగా ఒక 15 యూనిట్లు వారు మన నియోజకవర్గంలో ఇచ్చారు. ఇక్కడ మన నిడదవోలు టౌన్ లో ఈ పాఠశాలలో, సమిశ్రగూడెంలో, కానూరులో, ముక్కామల్లో మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 15 యూనిట్లు ఇచ్చారు. రమారమి 30 లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా నాకు ఇందులో నచ్చిన అంశం ఏంటంటే ఏదోటి మాకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది కాబట్టి, అంటే ప్రతి సంస్థ కూడా వారు కొంత సామాజిక ప్రయోజనం కోసం కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఏదో ఒక మేము ఒక నెట్ ఇస్తాం, లేకపోతే ఒక బ్యాట్ ఇస్తాం, ఒక బాల్ ఇస్తాం అనేటువంటి మామూలు విషయాలు కాకుండా నిజంగా ఏది అవసరం ఉందో గమనించి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వారు చెప్పినటువంటి మీ అంశం ఏంటంటే నిడదవోలుకి అవసరం ఉంది, నిడదవోలు నుంచి మంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, నాకు కనుక అక్కడ కూడా చేయండి అని వారు కూడా చెప్పారు. అందువల్ల మొత్తంగా నెస్లే కంపెనీ వారు వచ్చి ఈ రకమైనటువంటి బయో టాయిలెట్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయంగా నేను భావిస్తూ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందమ్మా. దాన్ని చక్కగా మీరు ఉపయోగించుకుని పాఠశాలకి క్రమం తప్పకుండా రండి, బాగా చదువుకోండి. ఇప్పటికే చాలా మంచి సంఖ్య ఉంది ఈ పాఠశాలలో. మీరు ఉత్తీర్ణతలో కూడా మరించి ముందుకు వెళ్లి అద్భుతమైనటువంటి భవిష్యత్తును పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెస్లే అంటే మీకు ఏం గుర్తొస్తుంది? నెస్లే విన్నారా మీరు? ఎవరు మీరెవరో మాట్లాడతారంటే బాబు, ఆ పిల్లలకి తెలియాలి. మీరు చాక్లెట్స్ తింటారు కదా, నెస్లే చాక్లెట్స్ చూసారా? నెస్లే చాక్లెట్స్ బార్స్ కూడా ఉంటాయి కదా, నెస్లే వాళ్ళదే, ఆ కంపెనీ వాళ్ళు అనమాట ఆ చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా పెద్దలకైతే తెలుసు నెస్లే కంపెనీ నుంచి మంచి కాఫీ పౌడర్ కూడా ఉంటుంది, అది కూడా మనందరికీ తెలిసిందే. అలాగే వాళ్ళు ఇవాళ నెస్లే కంపెనీ అంటే NESTLE, నేను నెస్లే అంటుంటే టీ పలకట్లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదేమో, కానీ అది అలాగే పలకాలి కాబట్టి అలా పడుతుంది. నెస్లే అంటాం దాన్ని, NESTLE దాని స్పెల్లింగ్. అయితే వాళ్ళు ఈ రకమైన వ్యాపారం చేసి బాగా సంపాదిస్తూ కేవలం సంపాదిస్తున్నటువంటి లాభాలని వారు మాత్రమే అనుభవించకుండా, కంపెనీ మాత్రమే అనుభవించకుండా సమాజంలో అంతో ఇంతో సేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి వారికి ఉన్నటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారనమాట. అందుకు మన అందరూ చప్పట్లతోటి నెస్లే కంపెనీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకు ఈ చప్పట్లు కొట్టించామంటే మీరు ఇది ఇక్కడతో పరిమితం కాకుండా యూ నీడ్ టు డూ సమ్ మోర్ వర్క్ ఇన్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఇంకా చాలా పనులు చేసి పెట్టాలి మాకు అనేటువంటి ఉద్దేశంతో చెప్పాం. తప్పకుండా మీరు చేయండి, మీకు ప్రమోషన్ కావాల్స్తే మేము చేసి పెడతాం. నెస్లే ప్రమోషన్ మేము చేసి పెడతాం తప్పనిసరిగా.
అవి చేస్తూ మీరు మాకు సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాను. కొన్ని పనులు ఉన్నాయి, అవి నిడదోలు టౌన్ లోను అక్కడ కూడాను. ప్లీజ్ డూ దోస్ థింగ్స్ ఆల్సో, వి రిక్వెస్ట్ యూ. ఆ రకంగా మనకి మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పెషల్లీ వసీం అహ్మద్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందువల్లంటే ఆయన కూడా ఒక మంచి కన్సర్న్ తోటి, మామూలు కార్పొరేట్ అఫైర్స్ కి ఆయన సీనియర్ మేనేజర్. కార్పొరేట్ సెక్టర్ ఎలా ఉంటుందంటే బిజినెస్ లాభం నష్టం వీటి మీద ఎక్కువ ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు సామాజిక స్పృహ కానీ లేకపోతే సోషల్ రెస్పాన్సిబిలిటీ పెద్ద ఆలోచించరు. బట్ వసీం అహ్మద్ గారు మంచి ఆలోచనతోటి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు కనుక వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరందరూ బాగా చదువుకోండి, క్రమం తప్పకుండా రండి, జీవితంలో పైకి రండి, బంగారు భవిష్యత్తును మీరు పొందండి అనేటువంటి మాట తెలియజేస్తూ మరొక ముఖ్య అంశం కూడా చెప్పాలి. P4 ఇక్కడ మా సుధీర్ ఉన్నారు. సుధీర్ ఉన్నారు. ఈయన మనకి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి P4 అనేటువంటి కార్యక్రమానికి మనకి ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నారు. P4 అనేటువంటిది ఏంటంటే మనకి గతంలో P3 వరకు తెలుసు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తెలుసు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ముఖ్యమంత్రి గారు కొత్తగా పెట్టి బంగారు కుటుంబాలు మార్గదర్శకులు అనేటువంటి మాట చెప్పారన్నమాట. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారిని బంగారు కుటుంబాలు అన్నారు, ఎవరైతే వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారో వారిని మార్గదర్శకులు అన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఆ రకంగానే చూస్తా ఉన్నాం. మనం అందరూ కూడా బంగారు కుటుంబాలు వాళ్ళం. ఇక్కడ మనకి మార్గదర్శకులుగా వచ్చినటువంటి వాళ్ళు నెస్లే కంపెనీ వారు. నెస్లే కంపెనీ ద్వారా మనకు కొంత సేవ చేయాలని వచ్చారు కనుక P4 కాంపోనెంట్ లో కూడా దీన్ని పెట్టడానికి మనకి ప్రత్యేకించి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు సంస్థగా వచ్చి మనకు ఉపయోగపడుతున్నారు కనుక దీన్ని P4 కాంపోనెంట్ గా చూపించమని చెప్పి మనం కోరుతున్నాం. దానికి ఇప్పటికే సుధీర్ ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం అనేటువంటి మాట తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.